మొత్తం కార్మిక బలం చేశారన్న ఉగ్రహంతో కాళ్ళు పాలని ఆడకముందే ఆవేశంతో మానభంగం చేసి మరీ చంపారు. మీ బాబా ఆవేశంలో ఉన్న నీకు నేను ఎలా చెప్పాలి? నీకు నువ్వు అమెరికాలో చదువుకున్న రోజులవి. మీ అక్క నేను కాలేజీలో చదువుకున్న రోజులు. మా ప్రేమ పిల్లి దాకా వెళ్ళింది. నా మీద ప్రేమతో మీ అక్క నాకు మీ ఫ్యాక్టరీలో ఒక చిన్న ఉద్యోగం ఇప్పించింది. ఆ తర్వాత కార్మికులు నన్ను కార్మిక నాయకుడిగా చేశారు. మేకలా వచ్చి మేకలా తయారయ్యారని నా మీద మీ బావ పగబట్టాడు. అగ్నికి ఆయువు తోడైనట్లు మీ బావకు ఆ ధర్మతేజ తోడయ్యాడు. పెళ్లి చేసుకున్నామనుకుని ఆస్తి మొత్తం కార్మిక పదం చేసిందన్నా. ఈ పేరుతో వీలునామా రాయించి నా దగ్గరికి తీసుకొచ్చింది. ఈలోగా కార్మికులను మోసం చేసి వాళ్ళకి రావాల్సిన జీతాలను వాళ్ళు ఇవ్వకుండా ఈ విషయం మీ అక్క తెలుసుకుంటా సంగతి వాళ్ళు తెలుసుకొని ఆమెను పగబట్టి వెంటాడి మరీ మానభంగం చేసి చంపారు. మీ అక్క నేను మా జీవితంలో తొలినాటి రాత్రి మా కాలనీకి నిప్పంటించి వెంటాడు నరికించి మరీ చంపించాడు. ఆ భగవంతుడు చాలు. వాళ్ళ కాపాడడానికి వెళితే నా శాంతిలోకి శాశ్వతంగా దూరం అయ్యింది. రాదా నేను తిరిగి వచ్చేలోపు నా శాంతిని తిరిగి రాని లోకానికి పంపించారు. ఆ భగవంతుడు కావాలేవా పడి మీ అక్క ప్రతిభను అక్క కూతురనే జ్ఞానం లేకుండా మరీ అతి ఘోరంగా నిజాది నిజంగా బలత్కరించి చంపారు. రాదా ధనవంతులు అధికార బలంతో మీ అక్కని నేను చంపానని నా మీద నిందలు వేసి నన్ను జైలుకి పంపించారు. నన్ను రాజమండ్రి చెర్ర జైలు పెట్టిన నానా చిత్రంలో పెట్టారు. ఒక రోజు రాత్రి జైలు ఊసలు పోసుకొని మరీ తప్పించుకొని వచ్చాను. అలా తప్పించుకొని 14 రోజులుగా తిరుగుతున్నాను. నన్ను క్షమించు బావా. సరే కదా ఇప్పటికే నన్ను అర్థం చేసుకున్నందుకు, నా గురించి తెలుసుకొని నన్ను అర్థం చేసుకున్నందుకు, నేను రక్తం పంచుకు పుట్టినా నీవు అర్థం చేసుకోకపోవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడైనా కళ్ళు తెరువు. వాడు చూపు నీ మీద పడింది. వాడి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. మీ ఎక్కడో ఎటు నేను కాపాడుకోలేకపోయాను. కానీ వాళ్ళ వంశంలో నిన్నైనా కాపాడుకునే అవకాశం నాకు ఇవ్వు.
వెళ్తాను. నో బావా, నువ్వు చచ్చిపోకూడదు. ఒకవేళ ఈ సంగ్రామంలో నేను నేలకూలిపోతే ఈ పేదబావులు గుర్తుంచుకుంటావు కదూ? బావా, మీ ఎక్కడ చంపాలని నన్ను నిందించకు. నో బావా, ఎప్పటికీ నీకేమీ కాకూడదు. మా అక్కకి ఇచ్చిన మాట కోసమైనా నువ్వు బ్రతకాలి. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. రాదా, నేను వెళ్తాను. బ్రతుకుంటే మరలా కలుస్తాను. నువ్వు వెళ్ళు. కాలు కదిపావా? నా తుపాకి నుండి వచ్చిన వేడైన బుల్లెట్ నీ గుండెలో చేరుస్తుంది. మర్యాదగా లొంగిపో. ఇన్స్పెక్టర్, నా గురించి తెలియక నా మీద గురి పెడతావా? విజయ్, నా రుద్రయ్య, నాడు రుద్రయ్య అని జనాన్ని నమ్మించగలవు, కానీ చట్టాన్ని నమ్మించలేవు కదా. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ మిస్టర్ విజయ్, ఎప్పుడో ఎన్కౌంటర్లో చనిపోయిన ఒక నేరస్తుని పేరు నీ మారు పేరుగా తరలించుకున్నంత మాత్రాన నువ్వు పలనాటి రుద్రయ్య అవుతావా? భరత్, నాతో తెలవాకు మనకు చచ్చిపోతావు. కొమ్ములు తిరిగిన వేలాది వీరులందరినీ అరెస్ట్ చేసిన చేతులేవి. మర్యాదగా లొంగిపో. తప్పించుకోగలను, కానీ తప్పించుకోను. ఎందుకు? ఇన్స్పెక్టర్, ఒకరి కక్కిని ఎంగిలి మీద బాసపడి అన్యాయానికి న్యాయం చేస్తున్నా నీకు తప్పిన ఇన్స్పెక్టర్వి. డోంట్ టాక్ రాజ్కేల్. నీతికి న్యాయానికి కట్టుబడిన నిజాయితీ పరుణ్ణి ఎవరో ఇచ్చిన ఎంగిలి మతికిలు తినే కర్మ నాకేం పట్టింది? గవర్నమెంట్ నాకు 40,000 జీతం ఇస్తుంది ప్రజల్ని రక్షించమని. ఎంత బాగా అనుతున్నావు భరత్. ఇన్స్పెక్టర్, కథలని నువ్వు నిరూపించగలిగితే నా తుపాకీతో నేనే కాల్చుకొని చనిపోతా. ఇన్స్పెక్టర్, ఆ రోజున శాంతిని చంపింది ఆ భగవంతరం తేజాలు అని నీకు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కార్మికుల ఇళ్ళకి నిప్పంటించి వాళ్ళు నానా చిత్రం విలువ పెట్టినా ఇదే మరాన్ని పెట్టుకుంటే మీరు విన్నారా? వినలేదు. విజయ్, నాపై అభాండాలు వేసిన నీ నాలుగును చేరేస్తా. ఈ భారత్ అంటే ఏమనుకుంటున్నావు? నీతి కోసం, అన్యాయం కోసం
ఒక వ్యక్తిగత దేశంతో జైలు నుండి తప్పించుకొని మిస్టర్ విజయ్ ఓ చివరికి కాళ్ళబేరానికి వచ్చావన్నమాట. లొంగితే అరెస్ట్ చేసి తీసుకువెళతా, కాదంటే నీ శవాన్ని తీసుకువెళతా. అలాగైతే నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చింది నీవు చేసుకో, నేను పారిపోతున్నాను. కదిలావా కాల్చి పారేస్తా. నా బ్యూటీలోకి ఇంత అందంగా ఉంటుంది నాకు ఇప్పుడే తెలిసింది. ఈ మందులో ఇన్ని సుఖాలున్నాయని ఇప్పుడే తెలిసింది. నేను చనిపోయే ముందు కూడా ఎన్నో వింతలు కలిగింది ఈ మందు. చూడు డార్లింగ్, నేను చనిపోయేవాడి, నా జీవితం మీద నాకు ఆశలే లేవు. చావు కూడా ఆనందంగానే ఉండాలి. ఎంతో విచారమైన ఈ ఆనందానికి నువ్వు ఆనందం ఇవ్వాలి. ఎందుకే సాగు తెలుసా? నీకు తెలుసు నా జీవితంలో మద్యం అనేది ఉండదని. మరిచాను, ఆ దైవం కూడా నా జీవితాన్ని తలవంచుకుని చేసింది. ఈ మందు ఎంతో విశాలంగా నువ్వే నా తొలి చేస్తాను. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో వస్తానని నే
ప్రేమన్నది 3 నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రానిదని, ప్రేమన్నది ఒక నటనమని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నారని ఎవరున్నారని, ఉన్నానని నేను ఉన్నానని, ప్రేమపురానికి శరవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పోసిన మేనక అభినయ మేనక. సాలి వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపటి సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. రాధ, ఏమిటి నీ బాధ? నేను అంటే నేను రాజేష్, నీ రాధని. రాధ, అనురాధ, పుణ్యరాధ. బో, ఇప్పుడు రాధులంటే ఇంకొక రాధులు కూడా ఉన్నారా? Stop it nonsense. నా అనుమతి లేకుండా నా సుఖాన్ని, నా కోరికల్ని నువ్వెవరు ఆపడానికి? నేనెవరో నీకు తెలీదు? నీ కళ్ళల్లో ఉన్న మైకాన్ని వదిలించుకొని ఒక్కసారి నన్ను చూడు. No. The great శ్రీనివాస వర్మ గారి కూతురు రాధ. చూసావా రాధా నా నిజ స్వరూపాన్ని? చూసావా రాధా? చూశాను. నువ్వు ఎంతో పుణ్యాత్ముడు అని చెప్తుంటే నేను నమ్మలేదు. ఇప్పుడు నా కళ్ళతో చూస్తుంటే తెలుస్తుంది. అర్థం చేసుకుని ఏం చేస్తావు? చూడు రాధా, నీలాంటి వాళ్ళను ఎంతమందిలో చూశాడు ఈ రాజేష్. అందాన్ని అనుభవించి నా దగ్గరికి వచ్చిన ఆడవాళ్ళని తనకి అనుభవించాను. ఏ అలా కష్టపడుతున్నావు? ఇంతకు ముందు ఈ రాజేష్ చెయ్యి వేస్తే ఎంతో మురిసిపోయేదాన్ని, ఇప్పుడు కష్టమంటున్నావు. నా కౌగిల్లో కలిగిపోయే నువ్వు ఇప్పుడు నా చెయ్యి వేస్తేనే కష్టమంటున్నావు. రాధా, నేను నిన్ను శారీరకంగా అనుభవించి ఉంటే ఏం చేసేదాన్ని? ఈ శరీరాన్ని నెలవెల్లా కాల్చుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇదంతా కళ అనుకొని మన ఇద్దరు పెళ్లి చేసుకున్నాం. నేను చావనైనా చస్తాను గాని పెళ్లికి మాత్రం ఒప్పుకోను. రాధా,
నేను తప్ప నిన్నెవ్వరూ పెళ్లి చేసుకోరు. మన ఇద్దరం బీచ్లకి, మన ఇద్దరం షాపింగ్లు చేయాలి. ఈ ప్రపంచమంతా తెలుసు. నేను తప్ప నిన్ను పెళ్లి చేసుకునే మగాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. తెలిసి తెలిసి కూడా ఒక ఎంగిలి కూడా ఎవడు ఆశించడు. తెల్లనవన్నీ పాలు, నల్లనవన్నీ నీలోనే నమ్మేదాన్ని నేను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుంది. రాధా, రాధా, నన్ను సేకరించకు. నువ్వంటే నాకు ఎంతో ఇష్టమని తెలిసిన మనిద్దరి ప్రేమ అన్వయమైన తెలిసిన మనం విడిపోక తప్పదు రాదా, విడిపోక తప్పదు. అశోక్, ఒక కసైవాడిని నమ్మి నేను మోసపోయాను. ఆ రోజు నువ్వు మాట్లాడుతుంటే నిన్ను నేను చాలా మాట్లాడినాను. ఐఎమ్ సారీ. దీన్ని నేను కావాలనుకున్నప్పుడు నా గుండి గుడిలో నీ రూపాన్ని ప్రతిష్ఠించుకున్న ప్రేమ పూజ మనిద్దరి మధ్య క్షమాపణ దేనికి? మన ప్రేమ సమాజానికి నేనే మహారాజు, నువ్వే మహారాజు. ఏమండి?
చెలి మనోహరి సఖి మాధురి హృదయా అశోక్, మనిద్దరం కలిసి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి? మరేం లేదండి, మా అక్క విషయం మీకు తెలుసుగా? తెలుసు. ఆ విషయంలో మన ఇరువురం కలిసి భగవాన్ ధర్మతేజాలను, అసలు నేరస్తులైన భగవాన్ ధర్మతేజాలను చట్టానికి పట్టించాలని. నీకు ఈ విషయాలు, నీ ప్రేమ ఋషిని, నీవెవరో, నీకున్న సమస్యలేంటో తెలుసుకోలేనా? శిథిరమైన ఆ ప్రేమ మందిరాన్ని ఎలాగో నిర్మించలేదు. తీరని పగతో ఎగిసి పడుతున్న ఉప్పిని లాంటి కెరటంలో దూసుకొస్తున్న ఆ రుద్రయ్యను ఈ అశోక్ తోడుగా ఉండి కొండలను పిండి చేయగలరు. నీ యజ్ఞంలో నేను కూడా పాలు పంచుకుంటాను. ఈ అశోక్ రెండు చేతులు చాలు వాళ్ళ హృదయాన్ని ఛేదించడానికి. వాళ్ళ ఒక్కొక్క పుత్తును కోసి చనిపోయిన మీ అక్క ఆత్మకు శాంతిని చేకూర్చుతాను. అనాదిగా వస్తున్న పేదవారి అనగదొక్కుతూ నిందలు వేసిన ఈ భూజీవాసుల పళ్ళు తెరిపిస్తాను. వంట పోరాటం చేస్తున్న మా బావ మా విజయాన్ని కాపాడుకోవాలి. నేరం చేయలేదని ఈ సమాజానికి తెలపాలి. ఆ తర్వాతే మన పెళ్లి. చూడు రాదా, మన పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. నీ ఇష్టమే అశోక్. పోయేవాడు వేట నుంచి కాపాడే నా దేవుడు ఇక నా దేవుడి ఇష్ట ప్రకారంగానే అన్ని జరగాలి. చూడరాదా, అందరి పెళ్లిళ్ళు ఆలయాల్లో, మందిరాల్లో, మండపాల్లో జరుగుతుంటాయి. కానీ నా పెళ్లి మాత్రం
పుణ్యాత్ముడి పాదాల చెంత జరగాలి. మనసులో దేవుళ్ళ ఆరాధిస్తున్నాను. అవును, మన ప్రేమకు సృష్టికర్త, మనం కలిసి సుఖంగా ఉండాలనుకుంటే చూడాలనుకునే ఒక కలియుగ త్యాగ ధనుడు, మన పాలిట దేవుడు ఎవరు? సమయం వచ్చినప్పుడు నేనే అతను వద్దకు తీసుకువెళ్తాను. అతను చేతి నుండి జాలువారే 4 అక్షంతలే నాకు అమృతపు జలులు. ఏవండి, ఆ పుణ్యాత్ముణ్ణి ఇప్పుడే చూడాలని ఉంది. ఏది ఏమైనా కానీ ఒక్కసారి చూద్దామండి. రాధా, రాజేష్ విషయాలు ఇప్పుడెందుకు? జరిగినవన్నీ మన మంచిగా. కమాన్ రాధా. అబ్బో, అయ్యగారికి కవిత్వాలు కూడా బాగానే వస్తున్నాయే. తోడుంటే ఈ లోకాన్ని జయిస్తాం. ఆ రుద్రమనాయుడు జైలు నుంచి ఎందుకు తప్పించుకున్నాడు? మనం ఈ అడవికే ఎందుకు రావాలి? మనకా ఎస్సీ గారు ఈ డ్యూటీ ఈ అడవికే ఎందుకు వెయ్యాలి? ఏమిట్రా కన్నయ్య, ఊటే చేయడం వల్ల నాకు లాభమే ఉందిరా. లాభమా? నీకంటే ఊటే చేయకపోతే ఈ సోటి కోసం కొనిపెట్టేవారా? ఇల్లు గారు ఒకడేడిస్తే సోలో చుట్టకాలు ఒకడేడ్చాడట. అలాగో నీతో అసలు ఏ మూర్తలో పుట్టావు తండ్రి? నీకంటే సీనియర్ని నన్ను అంత మాట్లాడతావా? అన్ని కాదురా కన్నయ్య, నీ నోరు. ఈ అన్ని డ్యూటీ వేశారు బాగానే ఉంది. ఇక్కడేసి అట్లా వాళ్ళు ఉంది. చెప్పమనేదండి చెప్పి చేత పెడతాను. నువ్వే కదా తండ్రి చెప్పు అన్నా. చెప్పండి సమాధానం. అది నిజమేనండి, బాగానే ఉంటారు. వాళ్ళు మొగులు కూడా బాగా బలిసే ఉంటారు. వాళ్ళు కాని ఒక్క తాకు అన్నారంటే మీ పక్కింటి బాత్రూమ్ లో పడతా. నా పేరు చెప్పితే పూజే కాకులు కూడా పారిపోతాయి, అదేం కాదు,
ఒక వింత జంతువులాగా ఉన్నా నిన్ను చూసి అవి పారిపోతున్నాయి. నాతో పోరాడు.
Nagaraja,
భగవాన్ వాట్కలర్ దండజ కిలార్ ఏది కిలార్ ఆవేశంగా ఉన్నావు? చూసారా ఈ పేపర్లో వార్త చదివారా? ఏముంది కిలార్ దాంట్లో? పల్నాడు రుద్రయ్య ఓరో విజయ్ జైలు నుండి తప్పించుకొని టౌన్లో అడుగుపెట్టాడట. అది తెలిసిన బల్క్ ఇన్స్పెక్టర్ బల్క్ వాడిని పట్టుకునే ప్రయత్నంలో కాల్చాడట. అదే వాణ్ణి అంతం చేసింది. అడుగులోకి రావాల్సిన రుద్రయ్య టౌన్లో అడిగి పెట్టాడట. ఎందుకు అన్నది మనం తెలుసుకోవాలి. మీరు ఆలోచించింది ఏముంది? ఆ ఊరి జనం అన్న కోసం ఎన్ని ఉంటారు? అవును మై డియర్ ఫ్రెండ్స్, వాడు జైలు నుండి తప్పించుకొని టౌన్లోకి వెళ్ళి ఆ ఆలగా జనం కోసం కలుసుకోవడం కోసం వెళ్ళాడు. అలాగే వెళ్ళినప్పుడు వాడికి బుల్లెట్ గాయం తగిలింది. కావున వాడు ఎక్కడో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. వాడిని అక్కడ అంతం చేయాలి. వాణ్ణి అంతం చేయవలసిందే. ఆ ఆశ్రయాన్ని మనం చెక్కించుకోవచ్చు. నా మాటలు రాదా? దాన్ని మన మనసులో పంపించి ఈ అడవిలోకి తీసుకొచ్చి అడవి మొత్తం పంది వేసి దానితో నీకు పెళ్లి చెప్పిస్తాను భగవాన్. అదంత తేలిక కాదు కదా. ఎందుకని? దాని అక్క ఒక ప్రథమాన్ని ప్రేమించింది. దాని చెల్లి డబ్బున్న రాజేష్ గారిని ప్రేమించింది. ఆ ఇద్దరు ప్రేమ విడదీయాలంటే ఆ రాజేష్ గారిని ఉమ్మేది లేకుండా చేయాల్సిందే. పనిలో పనిగా డబ్బాడు అర్థం కూడా పైకి పంపిస్తే అందుకని రాదు నిలబడితే మనం పడిన శ్రమకి ఫలితమేముంది మిస్టర్ భగవాన్. మనం చేసిన మటలో నీ మద్దతు రాజని చెప్పడం ఒక మటగా బాగుందో. భగవాన్ నువ్వు నిశ్చంతగా ఉండు. క్లైమాక్స్ కదా నేను నడిపిస్తా. కానీ
ఇక్కడ ముహూర్తం పెడతా. భగవాన్ ధర్మతేజ, మీరు తలబడి యజ్ఞం ఆఖరి దశకు చేరింది. మీరు ఎక్కడా భయపడద్దు, విజయం మిమ్మల్ని వరిస్తుంది. మనం ఈ విజయానికి శ్రీకారం చుట్టే సమయంలో మీరు జూలీని తీసుకొచ్చి ఒక చిందు వేసుకుంటారా? ఏ జూలీ, రక్కాలి పిలవరా మన వంపు సంపుల వయ్యారి పామనేమో. సమయాన్ని మనం వృధా చేయకూడదు. కమాన్ కమాన్, ఎంజాయ్ చేయండి. ఏ కాలి జూలీ నేర్చుకొని ఏ రాము ఈ లేకపోతున్నా.
మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి వేషం నన్ను చుట్టేస్తే ఆడిపోయా వాయుగుండం అన్ని కమ్ము తిన్నా నా తోడు నువ్వున్నావంటే పరువారమై కాలేరా నా నదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతనే ప్రత్యక్షం జరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎదవిడది అంతను వేరే పల్లకిలో ఉన్నా మీరు బయలుదేరాలండి. నేను వెళ్ళి మన మనసులను అలర్ట్ చేస్తాను. సరిగ్గా 24 గంటలు వాడు ఎక్కడన్నా వాడిని చంపి నాకు వర్తమానం పంపండి రా. ఇంకో విషయం ఏమిటి సర్దార్, ఆ రాజేష్ గారు ఆనవాళ్ళ గుర్తుగా సిటీలో మన ఏజెంట్ దగ్గర వాడి పడా తీసుకోండి. వాడిని చంపి మన భగవాన్ మర్దల్ని ఎక్కడికి తీసుకురండి రా. రాను అని మారా చేస్తే దాన్ని కొరాకొరా ఇచ్చుకండి రా.
అశోక్, ఏంటి రాదా ఈవేళప్పుడు ఇలా వచ్చావు? ఏ రాకూడదా? రాకూడదని కాదు, ఉదయమే కదా కనిపించింది. అశోక్, అశోక్, మా అక్క చేసిన పని నేను చేశాను. ఇదిగో డాక్యుమెంట్. ఏమిటి రాదా నువ్వు చెప్పేది? ఈ ఆస్తి కోసమే కదా అశోక్ నా తండ్రిని మా అక్కని చంపింది. ఆ భగవాన్, ఆ ధర్మతేజ నన్ను కూడా ఆస్తి కోసమే చంపుతారని అందుకని అందుకే ఈ ఆస్తి ఇంకా నాకు ఎందుకని. మంచి పని చేశావు. ఇప్పుడే ఆ విజయ్ని కలిసి చట్టానికి పట్టిస్తాను. నిజాన్ని ఆ చట్టానికి చెప్పి విజయ్ని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను. అవును విజయ్, అవును అశోక్. పగపట్టిన నాగులా తిరుగుతున్నాడు. మా బాబాయ్ని మా భగవాన్ని ధర్మతేజని చంపాలనే మా బావ తిరుగుతూ ఉన్నాడు. ప్రస్తుతానికి పరిస్థితి రాధా, విజయ్ ఆస్తిని విజయ్ ఆశయ నెరవేర్చడం కోసం ప్రాణాలైనా అర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. అశోక్, అశోక్, నువ్వు సాధిస్తున్న ఈ సమయంలో నేను కూడా వస్తాను అశోక్. నో రాధా, నో. ఏ అశోక్? మరి ఎలా? అమ్మో, నేను చేసి సరసంలో సరసం. ఈ అశోక్ అనుకుంటే ఏదైనా సాధించగలరు. అలాగే అయ్యారు. మరి మరి అబ్బా అన్ని చిలిపి చేస్తాయి.
రాధా, అసలు విషయం మర్చాను. మనిద్దరం ఒక పని చేయాలి. ఏమిటా పని? ఈ రోజు మన ఇరువురం అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నా ప్రేమదాడు పేరున అర్చన చేయించి పెళ్లి బట్టలు ధరించు. పెళ్ళి ఇంత తొందరలేనా? అవును, సమయం మన కోసం ఆగదు కదా. అందుకనే మనం పెళ్లి బట్టలతో ప్రేమదాతకు కనిపించాలిగా. సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఆలయానికి రా. అచ్చా, మరి ఈ అశోక్ మీద నీకేమాత్రం ప్రేమ ఉన్నా ఈ ఒక్క విషయంలో నా మాట కాదనకు. అలా అయితే పెళ్లి బట్టలతో రావాలా? మరొక చోటికి కూడా మనం వెళ్ళాలి. ఎక్కడికి? నా పెళ్లి కాదని, నన్ను చేసుకునేవాడు రాడని నాకు శపథం చేశాడు. ఒక మోసగాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు ఏదైతే జరగదన్నావో అదే నేను చేసి చూపిస్తున్నానని చూపించడం కోసం. రాధా, మరో మనం రాయడుకుని విసిరితే అది మనకే తిరిగి దర్శనమిస్తుంది. అలాగే నీ కోరిక నేను కాదను. మరి వెళ్ళిరా. గుర్తుందిగా, సాయంత్రం 6 గంటలకు. రాధా, నువ్వన్న మాటలే నా గుండెల్లో మంటలు రేపుతున్నాయి రాధా. నన్ను మోసకారుని అన్నావు కదూ, నీకేం తెలుసు? నన్ను నిందించుకొని నా ఒంట్లోని నరాలన్నీ ఎంత తెగిపోయాయో నీకేం తెలుసు? నా ప్రాణమంతా ఎంత వెనవెల్లాడిందో నీకేం తెలుసు? పోనీలే రాదా, నన్ను నిందించిన, నన్ను మోసకాడివన్నా నువ్వు ఒక మంచి పని చేసావు. అశోకుని, నా ప్రియమిత్రుడు అశోకుని పెళ్ళాడేస్తున్నావు. ఆ పెళ్లి కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. రాధా, నా పరిస్థితి చేయి దాటిపోయిందని నీకు ఎలా చెప్పను? ఈ ప్రాణం ఆగదని, ఈ ప్రాణం ఎవరి కోసం ఆగదని నేను ఎప్పుడు ఎలా చెప్పాలో నీకు తెలియక నేను బాధపడుతున్నాను దాదా. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము.
సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక ఆగదు హృదయం అర్థమని పగిలితే అదగదని మృత్యువు నాకాగదు మృత్యువు రాకాగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము జీవితమొక పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు ఈ బ్రతుకు తపనాగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు
రాజేష్ రాజేష్ నన్ను క్షమించండి రాజేష్. నా కోరిక తీర్చడం కోసం నువ్వు ఇలా ఆడుకుంటావని నేను అనుకోలేదు. మా పేరేంటి? మర్యాదగా నడు, లేదంటే ఆతో పాటు నిన్ను కూడా సంభవచ్చు వస్తుంది. దయచేసి మీకు దండం పెడతాను. నా పరిస్థితి మీకు తెలియడం లేదు. నేను మీ చెల్లి లాంటిదన్న నన్ను వదిలేయండి. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు వస్తాం. ఏ కాలే తప్పేస్తూ ఉంటుందా? మీకు ఎంత డబ్బు కావాలి? పేరు నువ్వు డబ్బు అంటే లెక్కలేదా? ఏ గురువు మాట్లాడతా మర్యాద ఇదే బాస్ సరే జలక సబాజ్ అని సబాజ్. ఇదే బాస్ అవును బాస్, ఆ సిటీ అంతా ఎక్కువ. సబాస్ కాలి జాని సబాస్ వాడి చావుకి వాడే మృత్యు అయ్యాడు. సబాస్ భగవాన్
భగవాన్, ఒక పని జరిగింది, ఇంకొక పని జరగవలసి ఉంది. అంతగా ఓపిక ఉంటే కొంచెం ఓపిక పట్టు. నీ మరద పిల్ల ఒక పాల పెట్ట. బావా నాలుక చిక్కావే నీవు. ఎంత తియ్యగా పిలిచావే. నీ యొక్క ఆ లేబర్ విజయ్ గారిని ప్రేమించి నాకెంతో న్యాయం చేసింది. ఛీ, నీచుడా. నిన్ను బావ అనే కంటే కుక్క అని పిల్లడం చాలా మంచిది. ఆస్తి కోసం ఎంతమంది నిన్ను పొట్టను పెట్టుకుంటావా? అసలు నువ్వు మనిషివా పశువా? ఏ కుశలే నన్నే అంత మాట్లాడతావా? నీ యొక్క కూడా ఎలాగే వాగింది. దాని చావు అదే కోరి తెచ్చుకున్నది. నీకు కూడా అదే గతిపడుతుంది. మర్యాదగా మన పెళ్లికి ఒప్పుకో. ఏంటి పెళ్ళ? అది నీతోనా? ఏమి నువ్వు ఉమ్మేశావు? ఛీ, మీ బతుకులు చెడా. దుర్మార్గులు చేసే పనులన్నీ మీరు చేస్తున్నారు కదా. వెరీ గుడ్ పాపా, వెరీ గుడ్. ఏదో మా ఫ్రెండ్ మల్లమని కాస్త సెంటిమెంట్ చూపిస్తే మరీ రెచ్చిపోతున్నా. ఇక నీ చాప్టర్ క్లోజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. భగవాన్, వెరీ గుడ్ మార్నింగ్ భగవాన్, వెరీ గుడ్ మార్నింగ్. వీటి ఆధారాలతో మీ అందరినీ ఉరిస్తంభం ఎక్కించగలను.
మార్చాలి. ఎవడరా నువ్వు? ఇన్స్పెక్టర్ భరత్ అండి. మిమ్మల్ని ఉరిస్తంభం ఎక్కించడం కోసం మారు వేషంలో వచ్చాను. చేసేది లేక కింద పడేస్తున్నావా? జానీ కానీ దీని పెడదక్కలు విరిచేసి కట్టేయండిరా. ఓ, నీవు ఎంతలోనే వచ్చావా? మర్యాదగా చేయి లేదా కాల్చి పారస్తా. నువ్వు మానవేసం వేసినంత మాత్రాన గుర్తుపట్టకపోవడానికి నేను వెర్రి వెంకటప్పని కాదురా. కాళీ రాజాని అస్మత్తత వల్లే బతుకు బయటపడినా నా చేతిలో కాబోదాం నిన్ను. నవ్వులాగా ఏమొస్తుంది రాసక్? అశోక్, వీళ్ళు రక్తం తాగే రాక్షసులు. వీళ్ళను బతుకునివ్వకు. చేసుకునే వాడి మీద ఎంత ప్రేమే నీకు. మీరు సాగిస్తున్న ఈ మారణ కన్నను నేను అప్పు చేస్తా. ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకుని ఆడుతున్నారు. మీరు అసలు మనుషులా పశువులా? దమ్ముంటే నాతో ఆడండి గేమ్స్. నీకు చేసిన మాటల్లో సగం లేదా నీ వయసు? ఎందుకురా పెట్టాను ప్రారంభిస్తున్నా? రైట్ జానీ కాలే చూసారా పడగాలి
పామును ప్రాణం పోయేంత వరకు తల కొట్టి మరీ చంపండ్రా. కొనవూపుతో వదిలితే మరలాది తిరిగి వస్తుంది. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా శత్రువులందరినీ ఒకేసారి కలవడం నాకు ఎంతో అదృష్టం. ఇదొక పద్మయోగం. దీని లోపలికి వచ్చిన వాడు ఎవరైనా మరలా తిరిగి వెళ్ళడానికి లేదురా. ఇది ఒక యజమా
ఎవడమగడో తేలుతుంది. మిమ్మల్ని చంపడానికి బెప్పుల సింహమై అవతారం ఇచ్చింది. మీరు మేసమున్న మగాలైతే రండి రండి. వెల్కమ్ రుద్రయ్య, వెల్కమ్. పలనాటి రుద్రయ్య, మీ ప్రాణాలు తీసే రుద్రయ్య ఏ ప్రాణాంతరం లేదా? మీరు ఏ దేశంలో మీ ప్రాణాల మొత్తం మీరే కాదు, ఆ భగవంతుడి వచ్చిన మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు. ఆవేశం తగ్గించుకో విజయ్. ఆమె నువ్వు అనుకున్నట్టు నాట్యగత్తి కాదు, సిఐడి రజని. సిఐఏ మాతో బాగా చింతలు వేసింది. ఇది ఒక మోసంతగా. మీరు నన్ను ఏమీ చేయలేరు. కాదని కాలు కరిపారా? ఈ సుచ్చినక్కితే మాడి బసైపోతారు. అతను అరెస్ట్ వదిలి చేసి నిన్ను అరెస్ట్ చేశాను. చాలు ఇన్స్పెక్టర్, నన్ను నిర్దోషం నమ్మితే అదే 10,000. నీకు ఇంకొక విషయం, నా శాంతి ఆఖరి కోరిక కోసం ఆమె వాటాను కార్మిక పాలన చేయి. ఏమండి? రెప్ప మూసేదేపు రెప్ప మూసేదేపు ఈ మాయాజాలం చేరగా జానక్ కాలే భగవాన్ ధర్మేజ ఇలా ఒంటరిగా జరగాలి వేసేయండి రా.
ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంత చక్కగా సహకరించేందుకు పోలీసు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా కమిటీ కూడా యాక్టర్స్ కే